సలా చక్షురున్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామ. నమస్తే సరస్వతే దేవ గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో ఈరోజు మనము భగవద్గీత 5వ అధ్యాయం చర్చించుకోబోతున్నాం. సో 4వ అధ్యాయంలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటి, కృష్ణుడు ఎప్పుడు ఈ జ్ఞానం చెప్పడం జరిగింది, ఆ జ్ఞానాన్ని గురువు నుంచి ఎలా పొందవచ్చు, సరైన అవగాహన, కుల వ్యవస్థ, ఇంకా మిగతాయి, మరియు కర్మ అకర్మ వికర్మ గురించి చర్చించుకున్నాం. సో ఈ 5వ అధ్యాయంలో ఈ ప్రపంచంలో మనము మన యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలి, అలానే ముగ్గురు కర్తలు మరియు సమాన దృష్టి మరియు శాంతి సూత్రం, ఈ 4 విషయాల గురించి మనము చర్చించుకోబోతున్నాం. ఓకే, సో భౌతిక జగత్తులో ఏ విధంగా ఉండాలి, సో నాతో పాటు మీరు చెప్పండి ఈ శ్లోకాన్ని. అర్జున ఉవాచ సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ సంశసి శ్రేయతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలత నన్ను కర్మత్యాగము చేయమని చెప్పి తిరిగి భక్తియుత కర్మను ఉపదేశించుచున్నావు. ఈ రెండిటిలో ఏది ఎక్కువ శ్రేయోదాహకమో దయతో నాకు ఖచ్చితముగా తెలియజేయుము. ఎందుకంటే కృష్ణుడు 3వ అధ్యాయంలో కర్మయోగము మరియు ఏది సరి అయిన పరిత్యాగము దాని గురించి చెప్పడం జరిగింది. సో భక్తియుక్త కర్మయు లేకుంటే కర్మత్యాగం, ఈ రెండిట్లో ఏది చేయాలి అని కృష్ణుని అర్జునుడు అడుగుతున్నాడు. నెక్స్ట్ శ్రీ భగవాన్ వాచ సన్యాస కర్మ యోగశ్చ నిశ్రేయాసకరావుభౌ మోక్తోత్యోస్తు కర్మణః స్యాత్ కర్మయోగో విశిష్యతే. చదవని వారు. హరే కృష్ణ గురుజీ. శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ఒసగెను. కర్మ పరిత్యాగం మరియు భక్తితో కూడిన కర్మం రెండును ముక్తికి శ్రేయదాయకములే, కానీ ఆ రెండిటిలో కర్మ పరిత్యాగం కన్నను భక్తియుత కర్మం ఉత్తమమైనది. సో కర్మ పరిత్యాగము భక్తియుక్త కర్మ రెండు కూడా మంచి, కానీ రెండిట్లో భక్తియుక్త కర్మ ఉత్తమమైందని ఎందుకు చెప్తున్నాడు?
ఎందుకంటే భక్తియుక్త కర్మలో కర్మను త్యాగం చేయకుండా ఆ కర్మని భగవంతుడి కోసం చేస్తున్నారు. సో దాన్ని యుక్త వైరాగ్యం అంటారు. యుక్త వైరాగ్యం అనగా అన్నీ కూడా భగవంతుడికి చెందినవి కాబట్టి అన్నీ కూడా భగవంతుడి సేవలో నిమగ్నం చేయడానికి మనము ప్రయత్నం చేయడం. సో ఆ భావనలో మనము ఉంటే అన్నీ కూడా భగవంతుడి సేవలో వినియోగించవచ్చు. సో సన్యాసానికి సరైన అవగాహన ఇదే. ప్రాపంచికతయా బుద్ధి హరి సంబంధి వస్తున్న మోక్షవి పరిత్యాగు వైరాగ్యం ఫాటిపతయే. విముక్తి సాధించడానికి ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు భగవంతుడికి సంబంధించిన వస్తువులు కూడా భౌతికంగా భావించి ధరించినప్పుడు వారి వైరాగ్యం అసంపూర్ణంగా చెప్పబడుతున్నది. సో అన్ని త్యజించడము ఉత్తమం కాదు, ఆ వస్తువులు భగవంతుడి సేవలో ఉపయోగించడం ఉత్తమం అని ఇక్కడ చెప్తున్నారు. మనం సాధారణంగా అన్ని త్యాగం చేస్తే ఉత్తమం అని అనుకుంటాం. సో కానీ ఇక్కడ దానికంటే ఉత్తమమైంది అది భగవంతుడి సేవలో నిమగ్నం చేయడం ఉత్తమము అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్, సో కర్మ లేదా వైరాగ్యం ఏం చేయాలని అర్జునుడు అయోమయంలో సందేహంలో ఉన్నాడు. సో దీని రెండిటికి తేడా ఏంటి ఇక్కడ మనం చూడవచ్చు. ఎవరైనా చదవండి. ఆల్రెడీ హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. భక్తియుత కర్మ అసంపూర్ణ వైరాగ్యం. భక్తియుత కర్మలో శాశ్వత స్థితి కర్మ చేయడానికి అనుమతిస్తుంది. ఆత్మ కర్మశీలి కొనసాగించుట కష్టతరం. హృదయాన్ని శుద్ధి చేస్తుంది, హృదయాన్ని శుద్ధి చేయదు. సంతోషకరమైన ప్రక్రియ. ఇంద్రియాలు నిమగ్నం అవుతాయి. పోరాటం. ఇంద్రియాలు నిరాకరింపబడతాయి. సంపూర్ణ వైరాగ్యం అసంపూర్ణ వైరాగ్యం. త్వరగా భగవంతుణ్ణి పొందగలం, చాలా జన్మలు పడుతుంది. హరే కృష్ణ ప్రభు. సో భక్తియుక్త కర్మ భగవంతుడి సేవ అవుతుంది, ఎందుకంటే అన్ని భగవంతుడి సేవలో నిమగ్నం చేస్తున్నాం కాబట్టి. సో అది భగవంతుడి సేవ మన హృదయాన్ని శుద్ధీకరణ చేస్తుంది. కానీ అది భగవంతుడి సేవలో నిమగ్నం చేయకపోతే అసంపూర్ణం అవుతుంది. సో అన్ని ఇంద్రియాలు భగవంతుడి సేవలో నిమగ్నం అవుతాయి కాబట్టి ఆ ఇంద్రియాలు నియంత్రణలో ఉంటాయి. ఓకే, సో అన్ని భగవంతుడికి కాబట్టి భగవంతుడి సేవలో పెట్టడం అది సరైన సేవ అవుతుంది. మనం భగవంతుడి సేవలో నిమగ్నం చేయకుంటే అది సంపూర్ణం ఎలా అవుతుంది? కాదు. సో ఈ భగవంతుడి సేవలో ఇంద్రియాన్ని మనసుని మనము ఇంద్రియాలు మనస్సుని భగవంతుడి సేవలో నిమగ్నం చేస్తే అవి అదుపులో ఉంటాయి. ఎందుకు? భగవంతుడు దాన్ని నియంత్రణ చేస్తారు. ఎప్పుడైతే మనం భగవంతుడి సేవలో నిమగ్నం అవుతామో, భగవంతుడు హృషికేశుడు కాబట్టి భగవంతుడే స్వయంగా ఆ మనస్సు ఇంద్రియాల్ని నియంత్రణ చేయడం. సో మరియు వ్యామోహము ఫలితం కోసం కోరిక లేకుండా వ్యవహరిస్తాం. సో మరియు పవిత్రకన చేసుకోవడం కోసం మాత్రమే మన మనసు, శరీరము, ఇంద్రియాన్ని భగవంతుడి సేవలో వినియోగిస్తాం. సో ఈ విధంగా దీన్ని కర్మయోగం అంటాం. సో ఇలా చేస్తే మనము ఈ భావబంధనాల నుంచి బయటపడవచ్చు.
సో అలాంటి కర్మయోగం చేసేవారు ఎలా ఉంటారు ఇక్కడ చెప్పబడింది. బ్రాహ్మణ్యాధాయ కర్మాణి కరోతి లిప్యతే న సపాపేన పద్మపత్రం నివాంబసం. చదవండి, ఎవరైతే చదవలేదో ఇప్పటి వరకు వారికి ఛాన్స్ ఇద్దాం. హరే కృష్ణ గురు గారండి. ఫలములన్నిటినీ భగవానునికి అర్పించి సంగత్యము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడినట్టుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. సో ఫలముల పట్ల ఆసక్తి లేని వారు ఏ విధంగా ఉంటారు? తామరాకుపై నీటిలాగా. తామరాకుపై నీరు ఎలా ఉంటుంది? నిలబడదు. ఏ రకమైన ఆసక్తి లేకుండా, అతుకుపోయినట్టు కాకుండా ఏమంటే కింద పడిపోయేటట్టు ఉంటుంది. సో అలానే కర్మ యోగం చేసేవారు పాపకర్మల నుంచి దూరంగా ఉంటారు. వారికి ఏ రకమైన ప్రభావం వాటి వల్ల ఉండదు. అదే ఇక్కడ చెప్పడం జరిగింది. సో కాబట్టి మనం కూడా భగవంతుడి సేవలో, కర్మయోగంలో నిమగ్నమై భగవంతుడి సేవలో నిమగ్నమైతే ఈ విధంగా ఉండగలుగుతాం. సో ఈ విధంగా ఉండేవారి చైతన్యం ఎలా ఉంటుంది? ఇక్కడ కొన్ని చదవండి. ఈ కర్మయోగము చేసే వారి యొక్క స్వభావం హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అందరికీ ప్రియమైన వాడు మరియు ప్రతి ఒక్కరూ అతనికి ప్రియమైన వారు అవుతారు. భగవద్గీత 5వ అధ్యాయం 7వ శ్లోకం. పాపాత్మకమైన చర్య ద్వారా ప్రభావితం కాడు. భగవద్గీతలో 5వ అధ్యాయంలో 10వ శ్లోకం. శాంతిని పొందుతారు, ఫలితం గురించి ఆందోళన ఉండదు. వారందరికీ ప్రియులుగా ఎలా మారుతారు? ఎందుకంటే వారికి ఏ రకమైన ఆసక్తి ఉండదు కాబట్టి అందరితో సరిగా వ్యవహరిస్తారు. మనకి ఆసక్తులు, ద్వేషము ఇవన్నీ ఉండడం వల్ల మనం సాధారణంగా అందరితో సరిగా ఉండము. అందరితో సమానంగా లేకుంటే సరిగా మనము ఉండము. కాబట్టి అందరూ ఈ ఆసక్తి, ద్వేషము ఇవి ఉన్నప్పుడు మనము చాలా సార్లు గొడవలు పడతాం. కానీ ఆసక్తి, ద్వేషము లేని వారు అందరితో సమానంగా చక్కగా ఉండవచ్చు. సో ఇవి లేని వారు శాంతి పొందగలుగుతారు. ఫలితం గురించి ఆందోళన చెందదు. కర్మైనిధికారస్తే మా ఫలేషు కదాచన. సో కృష్ణుడు ఏమన్నాడు? కర్మ చేయడానికి మీకు అధికారం ఉంది, కానీ ఫలితాన్ని మీరు అపేక్ష చేయకూడదు. ఎందుకంటే కర్మ చేయడం మన వంతు. ఆ ఫలితం మన చేతుల్లో లేదు. ఫలితం భగవంతుడి చేతుల్లో, ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయనకు వదిలేయాలి. ఆయన భగవంతుడి ఇష్టం. సో ఆ భావనలో మనం ఉండగలిగితే మనము సంతోషంగా ఉండగలుగుతాం. అలానే పాపాత్మకమైన చర్య నుంచి అంటే ప్రభావితం కాము. సో అంటే ఎప్పుడైనా కర్మయోగం చేసేటప్పుడు ఆ కర్మ భగవంతుడి కోసం చేస్తున్నాం కాబట్టి ఆ కర్మ ఫలితాలను మనను ప్రభావితం చేయవు.
భగవంతుడు ఆ కర్మని శుద్ధీకరణ చేస్తారు. సో ఏ కర్మ చేసేటప్పుడైనా మంచి చెడు ఉంటాయి. సో భగవంతుడు ఆ మంచి చెడు నుంచి ప్రభావితం కాకుండా చూసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ముగ్గురు కర్తలు ఎవరు? నెక్స్ట్ నదత్తే కశ్చిత్. ఓకే, అన్మ్యూట్ చేయాలి. దయచేసి మీరు ఇది చెప్పిన తర్వాత అంటే ఓకే మ్యూట్ చేసుకోవాలి, వేరే వాళ్ళ సౌండ్ రాకూడదు, డిస్టర్బెన్స్ చేయకూడదు. ఓకే, నదత్తే కశ్చిత్ పాపం చెప్పండి. నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎవరైతే చదవలేదో మీలో ఎవరైనా చదవచ్చు, అన్మ్యూట్ చేసి చదవండి. హరే కృష్ణ గురువు గారు. హరే కృష్ణ. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించడి అజ్ఞానముచే మోహము నొందుచుందురు. సో భగవంతుడు ఈ పాపము పుణ్యానికి అతీతుడు. సో కానీ మనము మన పాపము పుణ్యం రెండింటిని స్వీకరించాలి. పుణ్యము చేస్తే పై లోకాలు స్వర్గలోకాలకి వెళ్తారు, లేకుంటే ఈ లోకంలోనే మంచి జరుగుతుంది. పాపం చేస్తే కింది లోకాలకి వెళ్తారు, పాపలోకానికి. అలా సో ఆత్మ, పరమాత్మ మరియు భౌతిక ప్రకృతి, ఈ మూడు కూడా, ఈ మూడింటి గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. సో ఆ జీవి ఏ విధంగా పనిచేస్తాడు, ఆత్మ ఏ విధంగా పనిచేస్తుంది, ప్రకృతి ఏం చేస్తుంది, ఈ మూడు ఏ విధంగా పని చేస్తాయి. సో ఆత్మకి కోరికలు ఉంటాయి. తన స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించి తన ఇంద్రియ ఆసక్తులు, భౌతికాసక్తుల అనుసారంగా అతను వివిధ విషయాల్ని కోరుకోవచ్చు, వివిధ కోరికలతో ఉండవచ్చు. అలానే పరమాత్మ ఎలా ఉంటుంది? దయచేసి ఎవరో వివో చేయకండి. సో పరమాత్మ ఆంక్షలు విధిస్తుంది. సర్వస్వ చాహం హృదయ సన్నివిష్టం. ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ఉంటారు. మన కర్మ ఫలము ఆధారంగా మన కోరికల్ని మంజూరు చేస్తారు పరమాత్మ. ఉదాహరణకి ఎవరైనా పెద్ద ధనకుడిని కావాలని కోరుకోవచ్చు, కానీ తన కోరిక అనుసారంగా అతనికి కర్మ లేదనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? తన కోరిక అనుసారంగా అతనికి కర్మ లేకుంటే అతను ధనికుడు కాలేదు. సో కోరికతో పాటు కర్మ కూడా ఉండాలి. రెండు ఉన్నప్పుడు ఆ కోరిక నెరవేరుతుంది. భగవంతుడు ఆ కోరికని నెరవేరుస్తాడు. ఒకవేళ కేవలం కోరిక ఉండి కర్మ లేదనుకోండి, ఆ కోరికని నెరవేర్చారు భగవంతుడు. చాలా సింపుల్. సో అలానే భౌతిక ప్రకృతి మనము కోరుకున్న విధంగా కర్మ ఉంటే భగవంతుడి ఆ ఆంక్షల్ని
మంజూరు చేస్తే అప్పుడు ప్రకృతి ఆ కోరికల్ని నెరవేర్చుకోవడానికి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తారు. ఓకే, సో ఇది ఆత్మ, పరమాత్మ, ప్రకృతి ఏ విధంగా పనిచేస్తున్నాయి. సో ఇక్కడ కూడా చూడవచ్చు, జీవుడు కోరికలు కోరుకోవచ్చు. తన ఆసక్తులను బట్టి కోరికలు, అంటే మనం ఎన్నో జన్మల నుంచి ఇంద్రియ తృప్తి చేస్తున్నాం. ఆ ఇంద్రియ తృప్తి ఆధారంగా మనకు వివిధ కోరికలు ఉంటాయి. సో మన యొక్క కోరికల్ని భగవంతుడు మన యొక్క కర్మ ఫలాన్ని చూసి మన యొక్క కర్మానుసారంగా ఆ కోరికల్ని నెరవేరుస్తారు. సో నెరవేర్చేటప్పుడు భగవంతుడు ప్రకృతిని ఆదేశిస్తారు. అప్పుడు ప్రకృతి ఆ ఆదేశాన్ని నెరవేరుస్తుంది. సో జీవుడు తాత్కాలికంగా సంతోషపడతాడు, కానీ అతని కోరిక తీరదు. సో అతను మరింత ఎక్కువ మరియు ఉన్నతమైనది కావాలని కోరుకుంటాడు. సో జీవుడు సంతృప్తి పడడు. ఎంత ఇంద్రియ భోగం చేసినా నాకు ఇంకా ఎక్కువ కావాలి అనే అత్యాశతో ఉంటాడు. సో అత్యాశ వల్ల అతను ఎప్పుడు సంతోషంగా ఉండడు. సో ఈ జీవుడు భగవంతుడి మధ్య సంబంధము, భగవంతుడు ప్రకృతి మధ్య సంబంధం, ప్రకృతి జీవుడి మధ్య సంబంధం అర్థం చేసుకోవాలి. భగవంతుడు మరియు ప్రకృతి మధ్య సంబంధం ఏంటి? మయా అధ్యక్షైన ప్రకృతి. ప్రకృతి అనేది భగవంతుడి అధ్యక్షతలో ఉంది. భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా ప్రకృతి నడుచుకుంటుంది. జీవుడు కోరుకోవచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టు కోరుకోకూడదు. భగవంతుడు చెప్పిన విధంగా అంటే నడుచుకోవాలి. భగవంతుడు విభు, మనం అను, అంటే భగవంతుడు అనంతమైన శక్తి గలవారు, మనం చాలా చిన్నవారు. కానీ భగవంతుడు ఎంతో దయతో మనం కోరుకున్నా కూడా నెరవేరుస్తున్నాం. సో ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సో జీవుడు ఈశ్వరుడు ఎలా వారి సంబంధం ఉంటుంది? సో మనం కోరుకోవచ్చు, కానీ మన కోరికలు కర్మఫలం కర్మ ఆధారంగా లేకపోతే దాన్ని భగవంతుడు నెరవేర్చడు. అప్పుడు జీవుడు నిస్సహాయుడుగా విసుగుతో ఉంటాడు. సో అన్ని కోరికల్ని భగవంతుడు నెరవేర్చడు. సో ఈ భౌతిక కోరికల వల్ల ఒక బద్ధ జీవుడు పాపాలు చేయడము, తర్వాత ఆ భవబంధనాల్లో ఎలా బంధింపబడతాడు. సో మనం కూడా ఈ భౌతిక జగత్తులో భౌతిక కోరికల వలన ఏం జరుగుతుంది? బంధింపబడుతున్నాం. సో ఈ భవబంధనాల నుంచి బయటపడడానికి మనం ఏం చేయాలి? తీవ్ర ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్, అందరినీ సమాన దృష్టితో ఎలా చూడవచ్చు? సో నాతో పాటు చెప్పండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చైవ సపాకే చ పండిత సమదర్శన. కృష్ణ గురుజీ, అది కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవరిదో వేరే వాళ్ళది అన్మ్యూట్ చేసినట్టు డిస్టర్బెన్స్ వస్తుంది. వాళ్ళు
సో వాయిస్ ఓకే ఓకే సరే, నేను మ్యూట్ చేస్తాను అందరినీ. చదవదలుచుకున్న వారు చేతులు లేపండి, వారిని ఒకరిని మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ చేస్తాను. యా, మీరు చదవండి సుధా రాణి గారు. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారవుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, సునకమును, సునక మాంసమును తినువానిని సమదృష్టితో వీక్షింతురు. హరే కృష్ణ. అందరినీ, బ్రాహ్మణుడిని, గోవుని, ఏనుగుని, శునక మాంసాన్ని తినే వ్యక్తిని కూడా అందరినీ ఇంతమంది సమానంగా ఎలా చూడగలుగుతారు? బాహ్య దృష్టితో, లేకుంటే వారి శరీరాన్ని ఒకవేళ చూస్తే, సో కేవలము శరీరాన్ని చూస్తాం, కరెక్ట్. కానీ ఆ శరీరం లోపల ఉన్న ఆత్మ సమానం. ఏనుగు ఆత్మ ఏనుగులాగా ఉండదు, చీమ ఆత్మ చీమలాగా కాదు. అన్ని ఆత్మలు ఒకటే. చీమ ఆత్మ చిన్నగా ఉండి ఏనుగు ఆత్మ పెద్దగా ఉండడం అలా కాదు. అన్ని ఆత్మలు సమానమే. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం వ్యవహరించాలి. విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణి, సమదర్శి. ఈ సమదర్శి అనేది చాలా అవసరం. అందరినీ సమానంగా చూడడం, చిన్న చీమనిచ్చి పెద్ద ఏనుగు వరకు. సో ఎలా సమానంగా చూడవచ్చు? ఎలా చూడవచ్చు అంటే అదే ఇక్కడ చెప్తున్నారు. ఆత్మ దృష్టితో, ఆత్మ సాక్షాత్కార జ్ఞానముతో మనం చూస్తే అప్పుడు అందరినీ సమానంగా చూడవచ్చు. ఒకవేళ ఆత్మ సాక్షాత్కార జ్ఞానంతో చూడకపోతే కేవలం శరీరాన్ని చూస్తే అది వేరే వేరే శరీరాలు ఉంటాయి. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఈ సమాన దృష్టితో ఉన్నవారు తమను తాము ఇతరులను ఏ విధంగా చూడగలుగుతారు, వాటి యొక్క పరిణామాలు ఏంటి చూద్దాం. సో యా, ఎవరైనా చదువుతారా? ఈ పరిణామాలు ఎలా ఉంటాయి ఒకవేళ ఈ జ్ఞానముతో ఉన్నవారు ఏ విధంగా చూస్తారు? యా, చదవండి. అన్మ్యూట్ చేయండి. హరే కృష్ణ గురుజీ. పరిణామాలు తమను తాము బాధలోను ఆనందంలోనూ ఒకేలా వ్యవహరిస్తారు. సహనాన్ని సహజంగా కలిగి ఉంటారు. తన నుండి మరియు ఇతరుల నుండి అవాస్తవ అంచనాలను వదిలివేస్తారు. శాంతియుత జీవనం. సో అంటే అందరినీ సమానంగా మన ఆత్మలము అనే దృష్టితో ఉన్నప్పుడు బాధ వచ్చినా ఆనందం వచ్చినా కూడా ఒకేలా ఎలా చూస్తానంటే ఆత్మ శాశ్వతము, శరీరము కర్మానుసారంగా ఇది అనుభవిస్తుంది. ఆ భావంలో ఉంటే రెండింటిని సరిగా చూడవచ్చు. అలానే సహనాన్ని ఎందుకు కలిగి ఉంటారు? ఎందుకు అంటే అంతా కూడా భగవంతుడి చేతుల్లో ఉంది. మంచి చెడు అంతా కూడా ఈ భావంలో ఉండడం వల్ల సహనాన్ని కలిగి ఉంటారు. అలానే తన నుంచి ఇతరుల నుంచి అవాస్తవ అంచనాలను వదిలివేస్తారు. అంటే శక్తి మేర అందరూ సేవ చేసేటట్టు చూస్తారు. సో భగవంతుడు భోక్త, నేను కేవలం చిన్న మూర్ఖజీవి. భగవంతుడు అనంతుడు, విభు, నేను చాలా చిన్న వ్యక్తిని. సో అని గ్రహించినప్పుడు
శాంతియుతంగా ఉండవచ్చు. మరి ఇతరుల్ని ఏ విధంగా చూస్తారు ఒకవేళ ఈ జ్ఞానముతో ఉంటే? ఇతరుల్ని సోదరుల్లాగా చూస్తారు, నిజమైన సోదర భావం. అలానే ప్రతి ఒక్కరిని భగవంతుని ఆలయంలో లాగా భావిస్తారు. అంటే పరమాత్ముడు సర్వస్వ చాహం నిధి సన్నివిష్టుడు, ఆత్మ ఉంటుంది అందరిలో, అలానే పరమాత్మ కూడా ఉంటారు ప్రతి ఒక్కరి శరీరం. సో అది ఆ శరీరం కూడా ఒక ఆలయం లాంటిది. భగవంతుడు ఎక్కడైతే ఉంటారో అది ఒక ఆలయం లాగా మారిపోతుంది. సో అలానే మన శరీరంలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఈ శరీరం కూడా ఒక ఆలయం లాగానే మరి. సో అది గ్రహించవలసిన ముఖ్యమైన విషయం. సో ఈ ఆత్మ జ్ఞానంతో ఉంటే ఈ జగత్తులో ఎన్నో కష్టాల నుంచి బయటపడవచ్చు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో గొడవలు, అందరిని సమానంగా చూస్తారు. ఓకే, నెక్స్ట్. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే. చెప్పండి. అచ్చా నేను సారీ ఇచ్చారు కదా, మర్చిపోయాను. యా, ఇప్పుడు చెప్పండి. ఏహి సంస్పర్శజా భోగా సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే. ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. యా, అన్మ్యూట్ చేసేవారని చదవండి. చదవని వారికి ఛాన్స్ ఇద్దాం. చదవని వారు ఉంటే చదవండి. ఒకవేళ అలా లేకుంటే ఓకే, చదివిన వారైనా చదవచ్చు. బుద్ధివంతుడు. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి జ్ఞానేశ్వరి గారు. బుద్ధివంతుడైన వాడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనుడు. ఓ కాంతేయ, ఆ సుఖములు అద్యాంతములు కూడి ఉన్నందున తెలివిగలవాడు వానియందు ప్రియమును పొందుడు. హరే కృష్ణ. బద్ధజీవుడు ఇంద్రియ వస్తువుల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. అయితే ఇక్కడ 5 ఉదాహరణలు ఇచ్చారు. ఒక చేప అంటే మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి, 5 ఇంద్రియాలకి ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఇప్పుడు చేప, దానికి తినడం మీద ఆసక్తి. సో అందుకే వాళ్ళు ఏమంటారు, ఫిషింగ్ రాడ్ ఉంటుంది, దానికి ఒక చిన్న ఏదైనా పురుగు వాము పెట్టి ఆకర్షిస్తారు. ఆ చేప పోయి అది పట్టుకుంటుంది, ఎమ్మటి లాగేస్తారు. అలా అది తన నాలుకకున్న ఆసక్తి ద్వారా బంధింపగలుగుతుంది. అలానే ఒక తామర పువ్వు వాసన చూసి తేనెటీగ ఎంతో ఆసక్తితో, ఆశతో అందులోనే ఉండిపోతుంది. సాయంత్రం పూట పువ్వు వికసించిన పువ్వు మళ్ళీ ముడుచుకుపోతుంది, అందులోనే అది పురుగు చనిపోతుంది తేనెటీగ. అలానే ఒక జింక శబ్దము, మంచి సంగీతము విన్నప్పుడు ఆకర్షితులవుతుంది. అప్పుడే వేటగాళ్ళు వాటిని పట్టుకుంటారు. అలానే ఈ చీకటి పురుగులు
చీకటి పురుగులు ఆ బల్బుని చూసి ఆకర్షింపబడతాయి. రైట్. సో కానీ లేకుంటే అగ్నిని చూసి ఆకర్షించబడతాయి. కానీ అగ్నిలో దూసుకొని పోతే ఏమవుతుంది? అగ్నిలో భస్మం అయిపోతాయి. సో ఇలా ఈ 5 ఉదాహరణలు ఇచ్చారు. ఏనుగు కూడా చర్మం, ఒక ఆడ ఏనుగు వచ్చి మగ ఏనుగు తగిలి స్పృశించి ముందుకు వెళ్ళిపోతుంది. సో ఆ మగ ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద అక్కడ ఒక పెద్ద చిన్న ఏమంటారు, ఒక చిన్న బావిలాగా తోడి అందులో మగ ఏనుగు పడిపోతుంది. అప్పుడు దాన్ని పట్టేసుకొని తీసుకొని వెళ్తారు. సో ఇలా మనకి 5 ఉన్న జ్ఞానేంద్రియాలు, చెవులు, ముక్కు, నోరు, ఇవన్నీ కూడా దానికి అనుగుణంగా ఇక్కడ ఈ 5 ఉదాహరణలు. ఓకే. సో ఇక్కడ చెప్పినట్టు నతేషు రమతే బుధ, బుద్ధిమంతులైన వారు ఇలాంటి వాటిలో భాగం కాకూడదు. ఓకే. సో మనం ఇంద్రియ వస్తువుల పట్ల ఆకర్షణ ఉన్నప్పుడు మనం ఆలోచించాలి, ఈ ఇంద్రియ వస్తువులు తాత్కాలికం, అది పూర్తి ఆనందాన్ని ఇవ్వదు అని గ్రహించాలి. ఓకే. నెక్స్ట్ శాంతి సందేశము, శాంతి సూత్రం. ఓకే, నాతో పాటు చెప్పండి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం ఆత్మానం శాంతి ముచ్యతి. యా, చదవని వారు అన్మ్యూట్ చేసి చదవండి. ఆఖరి నేను చదువుతా గురుజీ. చదవండి. హరే కృష్ణ గురుజీ. నా సంపూర్ణ భావన ఎందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు, తపస్సులకు, చరమభోక్తగను, సకల లోకములకు, దేవతలకు ప్రభుగను, సకల జీవులకు లాభమును గూర్చువానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును. హరే కృష్ణ. అందరూ పరమశాంతిని పొందాలనే దృక్పథంతో ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే వారు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, నియంత్రణను గ్రహించరు. తమకిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. అది ప్రాబ్లం. సో మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి? అన్ని యజ్ఞాలకి అతనే భోక్త. ఎందుకు? ఆ యజ్ఞాలకు కావాల్సిన వస్తువులు అన్ని కూడా తయారు చేసింది భగవంతుడే. సో కాబట్టి అన్ని యజ్ఞాల్లో ఉన్న అన్ని వస్తువులు భగవంతుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి అతనే భోక్త. అలానే అతను సర్వలోకాలకి మహేశ్వరుడు కాబట్టి అన్ని లోకాలు కూడా అతని నియంత్రణలో ఉంటాయి. సో భగవంతుడు సర్వలోకాలకు అధిపతి, అన్ని యజ్ఞాలకి భోక్త. సో ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకు ఆయనకే, అతనే ఎందుకు భోగం చేయాలి అని అనుకోవచ్చు. నెక్స్ట్ సో ఇందులో భోక్తారాం యజ్ఞ తపసాం. సో భగవంతుడే నిజమైన భోక్త. బృందావనంలో కూడా అందరూ భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. మనం ప్రసన్నం చేయకపోతే భగవంతుని భక్తుని మనం ఎప్పుడు సంతోషంగా
ఉండలేము. ప్రేమతో అతనికి అర్పించాలి. నెక్స్ట్, సర్వలోక మహేశ్వరం నిజమైన నియంత్రుడు అంటే భగవంతుడే సర్వలోకాన్ని తయారు చేశాడు కాబట్టి ఆయన ఇష్టం ఉన్నట్టు అన్ని నడిపించుకోవచ్చు. భగవంతుడే అందరికీ నిజమైన మిత్రుడు, శాశ్వతమైన మిత్రుడు. మనం శాశ్వతం, భగవంతుడు శాశ్వతం. భగవంతుడితో మనకున్న సంబంధం కూడా శాశ్వతం. సో అది మనం మర్చిపోకూడదు. సో మన హృదయంలోనే పరమాత్మ నిత్యము ఉంటాడు. ఓకే, సో ఎందుకు మనకు నిజమైన ఆత్మ ఇక్కడ ఉంది అనుకోండి, పరమాత్మ పక్కనే ఉంటారు. ఓకే, సో భగవంతుడు చేసినప్పుడు సేవ ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. సో మనకు ఎప్పుడు కావాల్సిన సందేహాలు, దానికి కావాల్సిన సమాధానాలు ఉండవచ్చు. అప్పుడు గురువుని ఆశ్రయిస్తే ఆ సమాధానాలు ఇస్తారు. సో మనం భగవంతుడు మనకి ఎంతమంది స్నేహితులు, బంధువులు ఉన్నా కేవలం ఈ జన్మలోనే, వచ్చే జన్మలో మళ్ళీ కొత్త మిత్రులను వెతుకోవాలి. సో భగవంతుడు అలా కాదు, అది మనం గ్రహించాలి. సో తను గ్రహించాక మనం మంచిగా సేవ చేయవచ్చు. సో ప్రభుపాద అనేవారు ఈ యునైటెడ్ నేషన్స్ అని ఆర్గనైజేషన్ మొదలుపెట్టారు. దాని యొక్క ముఖ్యమైన అంశాలు అన్ని దేశాన్ని కలిసికట్టుగా ఉంచాలి. సో భగవంతుడు తన భక్తులకి ఎన్నో రకాలుగా సేవలు చేశారు. సో అది గ్రహించి మనం భగవంతుని కృపని స్వీకరించాలి. అప్పుడే ఆధ్యాత్మికంగా ఎదగవచ్చు. సో ఈ 5వ అధ్యాయంలో ముఖ్యంగా ఈ 4 అంశాలు చర్చించుకున్నాం. మనము కర్మ వైరాగ్యము ముఖ్యమా, భక్తియుక్త కర్మయోగం ముఖ్యమా, దాని గురించి చర్చించుకున్నాం. తర్వాత 3 కర్తలు ఎవరు, ఎలా ఉంటారు, ఆత్మ, పరమాత్మ, భౌతిక ప్రగతి ఏ విధంగా ప్రవర్తిస్తారో చూడవచ్చు. సో అలానే శాంతి సందేశం ఏంటి, సమాన దృష్టితో ఎలా చూడవచ్చు, ఇవన్నీ కూడా చర్చించుకున్నాం. సో ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా దీనికి సంబంధించి? హరే కృష్ణ. సో ఎవరికి ఏమి లేవు అనుకుంటాం. ఒక కొద్ది నిమిషాలు మనం జపం చేసి ఈ క్లాస్ని ముగిద్దాం. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శివాసాది గౌరవభక్తులు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ్ హరే రామ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ హరే రామ్ హరే కృష్ణ 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 హరే రామ్ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 హరే కృష్ణ 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 హరే రామ రామ రామ
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ 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 హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే రామ Hare Krishna, రామ రామ హరే హరే Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Krishna, Krishna Krishna, సో ఈ విధంగా దయచేసి మీరు రోజు కనీసం ఒక 10 నిమిషాలైనా జపం చేయండి. Hare Krishna, Krishna Krishna, Hare Rama. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, పీడిఎఫ్ లో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కరెక్టా కాదా ఎలా తెలుస్తాయి? ఎగ్జామ్ లో నుంచే వస్తాయి. యాక్చువల్లీ ఆన్సర్స్ చెప్పాం కదా, ఆన్సర్స్ చెప్తే మళ్ళీ ఎగ్జామ్ లో కష్టం కదా. సో మేము పంపించే పీడిఎఫ్లు చదివితే చాలు. ఓకే, మేము పంపించే ఇప్పుడు ప్రతి చాప్టర్కి అదొకటి, ఇంకా క్వశ్చన్స్కి మీరు భగవద్గీతలో చదవాలి, ఆన్సర్ మీకు దొరికిపోతుంది. ఓకే, అంత కష్టమైన క్వశ్చన్స్ కాదు, చాలా సునాయాసము. భగవద్గీత కొన్ని శ్లోకాలు మీద ఉన్నాయి కదా క్వశ్చన్స్, భగవద్గీత శ్లోకము దాని అర్థము చదివితే మీకు సునాయాసంగా ఆన్సర్ తెలిసిపోతుంది, అంత పెద్ద కష్టమేం కాదు. ఓకే, ఇంకా ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో ఎవరికేం ప్రశ్నలు లేవనుకుంటాను. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాదకి జై. సామవేద గౌరవం. సో ఒక ఛానల్ భగవద్గీత మీద తెలుగు నేను అది షేర్ చేశాను ఆల్రెడీ, మీరు అందులో జాయిన్ అవ్వండి. ఒకసారి షేర్ చేశాను యూట్యూబ్ గురుగారు. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వన వాళ్ళకి నేను షేర్ చేస్తాను మెసేజ్లో. మీరు ఒక నిమిషం మెసేజ్, ఇప్పుడు మెసేజ్లో లింక్ షేర్ చేశాను, మీరు అది క్లిక్ కొట్టి జాయిన్ అవ్వచ్చు. సో దయచేసి అందులో జాయిన్ అవ్వండి. హరే కృష్ణ. అలానే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయవచ్చు. హరే కృష్ణ. ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత జై. శ్రీల ప్రభుపాదకి జై. మీ అమూల్యమైన సమయాన్ని ఈ విధంగా భగవద్గీత నేర్చుకోవడానికి ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు. సో హరే కృష్ణ.